మహోపకారివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మహిమపరుస్తూ ఉన్నాను. ఎంతటికైనా మీరు చాలిన వారు, నమ్మదగిన దేవుడు స్వామి. ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డలందరినీ మీ పవిత్రమైన పాదాల చెంత పెట్టి ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను ప్రభువా మీరు స్థిరపరచండి, బలపరచండి. వారి వారి దోషములు, వారి వారి అపరాధాలు, వారి వారి తప్పితాలు వారు తెలుసుకొని నీ పాదముల చెంత పశ్చాత్తాపడి తండ్రి జీవించటానికి మీ పాదాల చెంత మా ప్రియ తండ్రి నాయన పరిశుద్ధులుగా జీవించటానికి ఒక్కొక్కరిని మీరు బలపరచుమని ప్రార్థిస్తున్నాను. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు స్వామి. ప్రతి వారి పట్ల మీరు కార్యాలు జరిగించండి. మీరు ఉపకారం చేయి దేవుడు తండ్రి. ఎవరి విషయంలోనూ అపకారం చేసే దేవుడు కాదు. ఎవరిని తక్కువగా చూసే దేవుడు కాదు స్వామి. ప్రతి వారి పట్ల మీరు ఒక గొప్ప అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ నామం మహింపరచబడాలి, ఘనపరచబడాలి. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. డిసెంబర్ మాసం 3వ తారీఖు 2025 బుధవారం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకును, దోపునకును నేటి దినముననున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి అని ఎజ్రా గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని వైపు ముఖమెత్తుటకు మేము సిగ్గుపడి ఉన్నాం. మేము ఖిన్నుడనై ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించాలి. ఖిన్నుడు అంటే ముఖము తిప్పుకొనుట. ఈ రోజున ప్రభు పిల్లలైన మనం ఎంతమంది దేవుని వైపు స్పష్టంగా మన ముఖములు ఎత్తి ప్రార్థించగలము? మన దోషములను బట్టి, మన అపరాధములను బట్టి ఎంతోమంది ప్రభు ఎదుట ఆయన వైపు ముఖము ఎత్తుకొనుటకు సిగ్గుపడుతూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా మనము ఆలోచించాలి. ప్రభు ఎదుట మనము సిగ్గుపడనక్కరలేని పిల్లలుగా ఉండాలి. అయితే మన అపరాధాలు, మన దోషములు ఏవే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభు ఎదుట, ప్రభువా, నేను ఈ అపరాధాలు చేశాను, ఈ దోషములు చేశాను, నా తప్పిదములను క్షమించమని ప్రాధేయపడి బ్రతిమలాడాలి. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పాదముల చెంత కన్నీరు కార్చే బిడ్డలంగా మనముండాలి. మనం అనేక పర్యాయాలు ఇవి కావాలి, అవి కావాలని, మా పిల్లలను ఆశీర్వదించమని, మా ఉద్యోగాలను, మా వ్యవసాయము, మా వ్యాపారాలు అభివృద్ధి చేయమని ఎన్నో ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎంతో కన్నీరు కారుస్తూ ఉంటాం. దేవుని ఎదుట ఆ రీతిగా కన్నీరు కార్చి ప్రలాపిస్తూ ఉంటాం. అది నేను తప్పని చెప్పడం లేదు. ఆ రీతిగా ప్రార్థించడం మంచిదే. అయితే ఒక్కటి, దేవుని ఎదుట మనం ప్రార్థించేటప్పుడు ప్రభుల వారు మన ముఖాన్ని చూసి
ఆయన ఒకవేళ ముఖాన్ని తిప్పుకుంటాడేమో. ఎందుకు అంటే నా అపరాధాలను బట్టి, నా దోషములను బట్టి. ప్రియులారా, నేను అనేకులకు మంచి వ్యక్తిగా కనిపించవచ్చు, కానీ నాలో ఉన్న దోషాలు, నాలో ఉన్నటువంటి అపరాధాలు నాకు, ప్రభువుకి మాత్రమే తెలుసు. నేనెప్పుడైనా బోధించినప్పుడు, ప్రార్థించినప్పుడు నా మనస్సాక్షి నాలో ఉన్న ప్రతి తప్పితాన్ని చెప్తూనే ఉంటుంది. ఒకవేళ నా మనస్సాక్షి నాతో చెప్పేటటువంటి ఆ తప్పితాన్ని నేను వినకుండా అలాగే నేను ప్రార్థన చేయడము, పాడడము, ప్రసంగించడము ఇలాంటి కార్యాలు చేసినప్పుడు నేను నా మనస్సాక్షిని చంపుకొని జీవిస్తున్నానని దాని అర్థం. నా తప్పితాలను తెలియపరిచేటటువంటిది నాలో మనస్సాక్షి ఒకటే కదా. కాబట్టి ప్రభువు పిల్లలుగా మనము ఆలోచించవలసిన విషయం, మనస్సాక్షిని చంపుకున్న వ్యక్తులుగా కాకుండా ఆ మహిమగల దేవుని పిల్లలంగా మనము మన దోషాలు, అపరాధాల నిమిత్తమై పశ్చాత్తాపపడి ప్రార్థించి ఆ కృపగల దేవుని ఎదుట మనము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, అనింద్యులుగా మనము జీవించడం చాలా మంచిది. అప్పుడు మనము ఏం కావాలి అని ప్రభుని అడగక్కర్లేదు. ప్రభుని మనము అడగక మునిపే మన అవసరాలు, మన పిల్లల అవసరాలు, మన కుటుంబ అవసరాలు తీర్చుటకు ప్రభు శక్తిమంతుడు. ఎందుకంటే తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మనము మన జీవిత గ్రంథాన్ని రాసిన వాడాయన. ఈ జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఏమై ఉన్నామో ఎరిగి ఉన్న తండ్రి ఆయన. కాబట్టి మనము ప్రభువుని ఏమీ అడగక్కరలేదు. ఆయనకు అన్నీ తెలుసు, ఎప్పుడెప్పుడు ఏమి ఇవ్వాలి అని ప్రభులు వారికి తెలుసు గనుక మనము చేయాల్సింది ఆ కృపగల దేవుని ఎదుట నిర్దోషులుగా బ్రతకటానికి నేర్చుకోవాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. అయితే బైబిల్లో చెప్పబడిన రీతిగా మా అపరాధములు, మా దోషములను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకును, దోపునకును నేటి దినమున ఉన్నట్లు అప్పగించబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి అని అంటున్నాడు. ప్రియులారా, రాజులు ఆ రీతిగానే చేశారు. రాజులతో పాటు యాజకులు కూడా ఆ రీతిగానే చేశారు. ప్రియులారా, రాజులైన, యాజకులైన అందరూ కూడా అన్య దేశముల రాజుల వశమునకును ఆ రీతిగా ప్రవర్తించడము వలన అన్య దేశముల రాజుల వశానికి, వారి ఖడ్గానికి వారు చెర తీసుకొని పోవడం, మనకున్నదంతా దోపు చేసుకొని పోవడం నేటి దినమున ఉన్నట్లు అప్పగించబడుట చేత మేము సిగ్గునొందిన వారమైతిమి అని అంటూ ఉన్నాడు. ఈరోజున ప్రభు పిల్లలైన మనము ఆలోచించవలసిన విషయం మన పితరుల విషయమే కాదు, మన విషయం కూడా. ఎన్నో పర్యాయాలు మనము ఇతరుల చేతికి అప్పగించబడ్డాం. ఎన్నో పర్యాయాలు ఆ కృపగల దేవుడు మనకిచ్చిన వాటిని ఎవరో దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. శత్రువుల చేతికి అప్పగించబడ్డాం. మనకున్నటువంటి అనేకమైన ఈవులు పోగొట్టుకున్నాం. అనేకమైనవి, ఆరోగ్యం కానీ, ఆర్థికం కానీ, కుటుంబంలో సమాధానం కానీ, నెమ్మది కానీ, సంతోషం కానీ, సమాధానం కానీ ప్రతి ఒక్కటి కూడా మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. కారణం ఏమిటి అంటే మన దోషాలే, మన అపరాధాలే, మన పాపములే.
దేవునికి మనకు అవి అడ్డుగా ఉన్న కారణాన ప్రభువు మనకి ఎటువంటి సహాయము చేయలేకపోతూ ఉన్నారు. అందుకని అనేక మంది మనలో ప్రవేశించి మన కుటుంబాలలో, మన సంఘాలలో, వ్యక్తిగతంగా మన జీవితాలలో ప్రవేశించి వాటన్నింటినీ దొంగిలించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఆ కృపగల దేవుని పాదాల చెంత మనము ఈ రీతిగా ప్రార్థించాలి. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని అన్యుల చేతికి అప్పగించకండి, మేము సిగ్గుపడిన వారిమైతిమి, వాటి నుండి మమ్మల్ని విడిపించమని కృపగల దేవుణ్ణి వేడుకోవాలి. అప్పుడే ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క మహాకృప మన అందరి మీద నిలిచి ఉంటుంది. మనము అపరాధాలు, దోషములు, పాపములు లేనివారుగా ప్రభు ఎదుట నిలబడి ఆయన వైపు మనము ముఖమెత్తి ప్రార్థించు వారంగా నిలిచి ఉందుము గాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. 7వ వచనము పూర్తయ్యాది. ఆమెన్.